అనేసి ఇక్కడ చదువుతున్నారు, ఇక్కడే సెటిల్ అయ్యారు కావచ్చు అని చెప్పేసి తీసేసిన. అప్పుడు కూడా ఐ ఫాట్ ఫర్ మై దిస్ థింగ్. సో నేను ఉన్నా అట్లా అదే కనబడదు అంతే. బట్ హౌస్లో 100 days ఫోన్ లేకుండా, పేరెంట్స్ లేకుండా, ఫ్రెండ్స్ లేకుండా, మన ప్రపంచం ఏంటో తెలియకుండా ఉండాల్సి వస్తుంది. దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారా? పేరెంట్స్ లేకుండా ఉండటం అలవాటేనా? అంతా అంటే 10 days అట్లా అలవాటు ఉన్నది. మోర్ దెన్ లైక్ మంత్స్ అంటే అంత అలవాటు. అట్లీస్ట్ ఫోన్స్ అన్న ఉండేటివి కదా ఉన్నా కూడా. ఇప్పుడు అది లేకుండా అంటే కొంచెం నర్వస్నెస్ ఉన్నది. కానీ దట్స్ అట్ సమ్ కాస్ట్ కదా. ఇక నేను కప్ విన్ అయితే అంతకంటే ఉన్నది. టైటిల్ అది కూడా ఒక టాస్క్ అయినా అలా దూరంగా ఉండటం కూడా టాస్కే కాబట్టి ఉండాల్సి వస్తుంది. అండ్ ఐ హ్యావ్ టు అంటే లైక్ అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లెట్ మీ ట్రై, లెట్ మీ డూ అన్నట్టు ప్రిపేర్ అవుతున్నా అంతే. ఆ మైండ్ ఒకటి అట్లా ప్రిపేర్ చేస్తున్నా అంతే. ఓకే. అండ్ అక్కడ ఎవరు పనాలు చేసుకోవాలి, ఎవరు వంట వాళ్ళు చేసుకోవాలి, ఇవన్నీ అలవాటు ఉన్నాయా? ఏదో అక్కడికి వెళ్ళాక అలవాటు చేసుకోవాలి. బిగ్ బాస్ అనేది తెలుసు మీకు, ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు వేసే ఓటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జనాలు ఓటింగ్ విషయానికి వస్తే చాలా వరకు వెళ్ళే ముందరే అందరూ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్తారు, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తారు. ఒక సోషల్ మీడియాని పెట్టుకుంటారు, పిఆర్ని మెయింటైన్ చేస్తుంటారు. కొంతమందికి అయితే ఆర్మీలే మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా చూసాం. సో అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? నేను అసలు నా బట్టలు షాపింగ్ చేసుకోవడానికి నాకు టైం లేకుండే. సో ఇవన్నీ ఏం ప్లాన్ చేయలే. నేను నమ్మిన కాన్సెప్ట్ నిజమైతే జనాలు మనం ఎట్లుంటే అట్లా నచ్చుతారు అని అనుకుంటే నేను మ్యాక్సిమం నేను ఎంతవరకు ఉండగలుగుతా, నేను విన్ అయ్యి వస్తానా అనేది అంతే. నేనే తప్పుగా అనాలిసిస్ చేసిన అంటే దట్ విల్ బి అన్ ఎక్స్పీరియన్స్. ఓకే, అంతే అనుకున్నాను నేను. ఈ పిఆర్ విఆర్ ఇవన్నీ ఐ డోంట్ థింక్ అంత, అండ్ నాకు అంత టైం కూడా లేదు, అండ్ ప్రిపరేషన్ అంతా ఏం లేదు. పూర్తిగా ఆడియన్స్ దాని మీదే డిపెండ్ అయ్యి ఉన్నారు అంతే. అలాంటి పిఆర్ ఇవి అవసరం. డెఫినెట్గా మీరు అన్నట్టు ఆ షోలో మనం బయట ఎలా ఉంటున్నాము, మన రియాలిటీ ఏంటి అనేది అక్కడ ప్రొజెక్ట్ చెప్తే వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా వాళ్ళు ఓటేస్తారు. మనం ఎవరిని కూడా ఇది చేయక్కర్లేదు, పిఆర్లో మెయింటైన్ చేయక్కర్లేదు, ఆర్మీలను మెయింటైన్ చేయక్కర్లేదు. సో వాళ్ళకి నచ్చితే నేను నచ్చితే నాకే వాళ్ళే బిల్ చేసుకుంటారు. అది అసలు అది ఇంకా పెద్ద అచీవ్మెంట్ కదా అట్లయితే. ఇప్పుడు ఇవన్నీ కాదు, ఆర్గానిక్గా వచ్చింది, అది నాకు ఎంత కాలమైనా ఉంటుంది. అది దట్ ఈస్ వాట్ ఐ విల్ గెయిన్. ఒకవేళ అదొకటే నేను చూస్తాను. నా ఎక్స్పీరియన్స్తో పాటు ఇవన్నీ వస్తే ఇవన్నీ నాకు బోనస్ అంతే. వాళ్ళ ఇష్టం అనేది ఇప్పుడు అంటారు, ఇప్పుడు మనం కమర్షియల్ మూవీస్ ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఫ్యాన్స్ ఇట్లా అంతా వస్తారు కదా. సో మన ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ ఆర్టిస్ట్ లాగా ఉంటే అదే పెద్ద అచీవ్మెంట్ కదా. ఐ వాంట్ టు టెస్ట్ దట్. నాకు ఎంతమంది ఫ్యాన్స్ అవుతారు, నన్ను చూసి ఎంతమంది నచ్చుతారు అనేది నాకు ఈ తెలుస్తుంది. టైటిల్ వచ్చింది అంటే అసలు నాకు తిరిగే లేదు. 100 మంది ఫ్యాన్స్ వచ్చినా కూడా జెన్యున్ గా వచ్చినట్టుగా, కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మన అందరికీ తెలుసు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూసినా కూడా, సోషల్ మీడియా ఇవంతా చూసినా కూడా జెన్యున్ ఉండేవి చాలా తక్కువ. మనకి ఆర్గానిక్ ఉండేవి ఎంత కాలమైన ఉంటుంది. నువ్వు ఒక సినిమా చేయని రోజు కూడా నాకు అదే ఫాలోయింగ్ ఉంటుంది, సినిమా చేస్తేనే అని కాదు. సో దట్స్ వాట్ నేను సోషల్ వర్క్లో నుంచి ఇక్కడ వరకు వచ్చినది నేను నమ్మింది అదే. నా బేస్ నాకు ఉంటుంది అంతే. అది ఆర్గానిక్ వచ్చింది, నన్ను ఎట్లయినా యాక్సెప్ట్ చేస్తారు. లేదనుకో ఎప్పుడన్నా ఇట్లా ఏదైనా తప్పైనా ఒప్పైనా వెంటనే చేంజ్ అయిపోతుంది, నీ మార్క్ పోతుంది. సో నేను లాంగ్ టర్మ్ నేను ఉండగలుగుతా అని అన్నా కదా, అది కూడా బేస్డ్ అపాన్ దిస్. నేను నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఎట్లా అంటే నాకు అన్న ఆర్గానిక్ ఉన్నది. నాకు అంతా ఇట్లా చూడంగానే నాకు మంచిగా మాట్లాడడం కానీ, లేకపోతే ఇట్లా నచ్చుతారు వెంటనే, ఇటువంటి దాని మీదే ఐ హావ్ అండర్స్టూడ్. సో నేను అదేం ప్లాన్ చేయలే, అండ్ నాకు షార్ట్ టైంలో నేను ఏం చేయలేను, అసలు చేయలేకపోయాను. అయినా మీకు ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు, ఇన్స్టాలో 1,00,000 పైన ఉన్నారు కాబట్టి ఫాలోవర్స్ ఆల్రెడీ. సో ఫ్యాన్స్ ఆల్రెడీ ఉన్నారు, అండ్ మీరు వెళ్ళిన తర్వాత మీరు ఉండే విధానాన్ని బట్టి డెఫినెట్గా ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు ఓటేస్తారు ఉంటుంది కాబట్టి. రైట్, ఆర్మీని లేకపోతే ఇలాంటి పిఆర్ని ఏది ప్రిపేర్ చేసుకోలేదు, కనీసం డ్రెస్సింగ్లు ఇవైనా ప్రిపేర్ చేసుకున్నారు, ఎందుకంటే తక్కువ టైం ఉందంటున్నారు కాబట్టి. వీలైనంత చేసుకున్నా. ఎందుకంటే బిగ్ బాస్ ఎంత ఇంపార్టెంట్ షోనో, డ్రెస్సింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ షో. వీకెండ్ వచ్చిందంటే వాళ్ళ కంటెస్టెంట్ ఏం డ్రెస్లు వేసుకున్నారని చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవును, ఐఎమ్ రియలీ వెరీ బ్యాడ్ అట్ స్టైలింగ్ అండ్ ఆల్. నాకు అది చాలా ఎఫర్ట్తోనే వచ్చే పని నాకు స్టైలింగ్లా. బట్ యా సమ్హౌ ఏదో నాకు తోచినంత నేను తీసుకున్నా, ఇంకా షాపింగ్ చేసిన. అండ్ కొంతమంది డిజైనర్స్